నేను ఆ మనోహర్‌ని చంపి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. అడ్డు తప్పుకోండి అని అరుస్తూ ఉంటే గుప్తా గారికి చాలా కోపం వస్తుంది. చూడు బాలిక, అలా చేస్తే వినాశనం తప్పిస్తే ఏమీ కూడా జరగదు. అయినా నువ్వు అలా చేస్తే ఆ మనోహర్‌కి నీకు తేడా ఏముంటుంది అని గుప్తా గారు అంటారు. చెడుపై మంచి ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు అని గుప్తా గారు అంటే, కానీ నేను మంచిగా ఉండి ఏం లాభం గుప్తా గారు? నా మంచితనంతోనే కదా నేను నా కుటుంబానికి దూరమయ్యాను. నా మంచితనంతోనే కదా మనోహరి ఈ ఇంట్లోకి వచ్చి నా కుటుంబాన్ని బాధ పెడుతూ ఉంది. ఇంకేంటి గుప్తా గారు మంచి అని ప్రశ్నిస్తూ ఉంటే, చూడుము బాలిక, నీ మంచితనం వల్లే నీకు ఇటువంటి కుటుంబము దక్కినది. నీ సోదరి ఈ ఇంటికి చేరినది. నీ మంచితనం వల్లే నీ కాలము తీరిపోయినను కూడా నువ్వు ఇక్కడే ఉండటానికి ఆ భగవంతుడు నీకు ఈ అవకాశాన్ని కల్పించాడు. ఇవన్నీ నీ మంచితనం వల్ల సాధించుకున్నవే అని గుప్తా గారు చెప్తారు. నీ మంచితనం వల్లే నీకు అద్భుత శక్తులు వచ్చాయి అని గుప్తా గారు అంటే, ఆ అద్భుత శక్తుల వల్ల నేనేమీ చేయలేనప్పుడు నాకు శక్తులు ఉండి ఏం లాభం గుప్తా గారు చెప్పండి. మీ దగ్గర ప్రతి దానికి కూడా సమాధానం ఉంటుంది కదా! దీనికి కూడా ఏదో ఒకటి చెప్తారు కదా! ఏం చెప్తారో చెప్పండి గుప్తా గారు అని ఆవేశంగా అడుగుతూ ఉంటుంది. నీ సమస్యకి పరిష్కారము నీకుయు తెలియను బాలిక, కానీ ఆవేశంతోటి ఇలా మాట్లాడుతున్నావు అని గుప్తా గారు అంటే, ఏంటి నాకు తెలుసా? నాకేం తెలుసు అని అంటుంది. నీ సమస్యకి పరిష్కారము నీ పతిదేవునికి నిజము తెలియుటయా, లేకుంటే అతగాడికి నువ్వు నిజం చెప్పుటయా అని గుప్తా గారు అంటారు. ఆయనకి నిజం తెలియడం, కానీ నేను చెప్పకూడదు అంటే ఇంకెవరి చేతనైనను చెప్పించచ్చు. అది కరెక్టే కదా గుప్తా గారు అని అంటే, అది నువ్వే ఆలోచించాలి అని గుప్తా గారు అంటారు. ఇప్పుడు నాకు కాకుండా ఆ నిజం ఇంకెవరికి తెలుసు? వాళ్ళతో నిజం చెప్పిస్తే సరిపోతుంది. ఎవరబ్బా ఆ నిజం తెలిసిన వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటే వార్డెన్ మేడం అని ఆరుకి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు వార్డెన్ మేడంతో ఆయనకి నిజం చెప్పిస్తే సరిపోతుంది కదా గుప్తా గారు, ఆయన ఖచ్చితంగా నమ్ముతారు అని అనడంతో, నేను కనుక నీ స్థానంలో ఉంటే ఆవిడ్ని ఇక్కడికి రప్పించి నిజం చెప్పించటానికి నా శక్తులు ఉపయోగిస్తాను అని గుప్తా గారు చెప్తారు. అయితే వార్డెన్ గారు మనోహరి చేసిన పనికి భయపడి ఎక్కడో తలదాచుకున్నారు. ఆవిడ ఎక్కడ ఉన్నారు అని తన శక్తులతో చూస్తుంది. తల్లి దీవెన అనే ఆశ్రమంలో ఆవిడ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఎస్, ఆవిడ ఆ ఆశ్రమంలో ఉన్నారనమాట. ఆవిడ్ని తీసుకువచ్చి ఆయనకి నిజం చెప్పిస్తే మనోహరి గురించిన నిజం ఆయనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. నా శక్తులు ఉపయోగించి రేపే ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయనకి నిజం తెలిసేలా చేస్తాను అని అంటుంది. తర్వాత అమర్ హాల్లో కూర్చొని ఉంటే బాగి, రాథోడ్ ఇద్దరు నిలబడి ఉంటారు. అసలు రణ్వీర్ వైఫ్ వల్ల అంజుకి ప్రమాదమని తెలిసి కూడా మనం ఎన్నాళ్ళని ఇలా కాపాడుకుంటూ ఉంటామండి. అనుక్షణం ఏం జరుగుతుందోనని ఎంత టెన్షన్గా ఉందో అని బాగి అంటే, అవును సార్, ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో అని చాలా కంగారుగా ఉండి, ఎలా సార్ అని రాథోడ్ అంటాడు. అప్పుడే బాగి అమర్ పక్కన కూర్చొని అమర్ చేతిని తన చేతితో పట్టుకొని, చూడండి, రణ్వీర్ గురించి మొత్తం నిజం తెలిసిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ విషయం ఏంటండి? నాకేమీ అర్థం కావటం లేదు, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అంజునే బాగి, రణ్వీర్ అంజు కన్న తండ్రి అని తెలిసిన తర్వాత నేను రణ్వీర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాను. అంతేకాదు, ఇప్పుడు రణ్వీర్ని అరెస్ట్ చేస్తే అంజు తన కన్న కూతురన్న నిజం రణ్వీర్కి తెలిసిపోతుంది. అప్పుడు రణ్వీర్ లీగల్గా వచ్చి అంజుని తీసుకువెళ్ళిపోతాడు అని అమర్ చెప్పటంతో, అంటే ఏమండి అని బాగి అంటుంది. అవును, అప్పుడిక అంజుని మనం ఎప్పటికీ కాపాడుకోలేము, అందుకే నేను అరెస్ట్ చేయించలేకపోతున్నాను అని అమర్ చెప్తాడు. కానీ ఎన్ని రోజులు ఇలా అని రాథోడ్ అంటే, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కదండి అని బాగి అంటుంది. అవును, రణ్వీర్ మీద ఉన్న పాత కేసులన్నీ కూడా నేను తరువుగా చెక్ చేస్తున్నాను. రణ్వీర్ అప్పుల పాలైపోయారు. అప్పులోళ్ళందరూ రణ్వీర్పై కేసు పెట్టారు. త్వరలోనే రణ్వీర్ జైలుకి వెళ్తారు. అంతవరకు మనం అంజుని కాపాడుకోవాలి అని. సరేనండి, మన ఇంటి చుట్టూ ఉంటూ రణ్వీర్కి సహాయం చేస్తున్నది ఎవరండి అని బాగి అంటే, అటుగా వెళ్తున్న మనోహరి వీళ్ళేదో డిస్కషన్ పెట్టినట్లున్నారే అని వింటూ ఉంటుంది. రణ్వీర్ వైఫ్ అని నా అనుమానం బాగి అని అమర్ చెప్పగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. కూతుర్ని వదిలేసిన ఆవిడ ఇన్ని రోజుల తర్వాత వచ్చి రణ్వీర్కి ఎందుకు సహాయం చేస్తుందో అర్థం కావటం లేదు అని అమర్ అంటాడు. అప్పుడు బాగి, మరి రణ్వీర్ వైఫ్ నెంబర్ని మనం కనిపెట్టడం ఎలా, ఆవిడే అని నిర్ధారించడం ఎలా అని బాగి అంటే, ఏమో తెలీదు బాగి, కానీ అడుగు దూరంలో ఉన్నానని మాత్రం నాకు అర్థమవుతోంది. నాకు కొన్ని అనుమానాలున్నాయి, వాటినన్నింటినీ తేల్చుకోవటానికి కాస్త సమయం పడుతుంది. మీరేమీ టెన్షన్ పడకండి, నేను త్వరలోనే తేలుస్తాను అని అమర్ అంటాడు. అది కాదు మనోహరి అని రాతో చెప్పబోతూ
ఉంటే చెప్పొద్దని బాగి సైగ చేస్తుంది. మనోహరి గారే రణవీర్ వైఫ్ అన్న నిజం సార్కి ఎందుకు చెప్పనివ్వలేదు మిస్ అమ్మ అని రాథోడ్ అడగటంతో ఇది అనుమానం మాత్రమే, కానీ ఆయనే నిజం తెలుసుకోవాలి, తెలుసుకుంటారులే రాథోడ్, మనం చెప్పకూడదు కదా అని బాగి వెళ్తుంది. ఇదంతా మనోహరి వింటూ మరింత కంగారు పడుతూ ఉంటుంది. కొన్ని రోజులు రణవీర్ని అంజుకి దూరంగా పెట్టాలి, లేకపోతే అమర్కి నా నిజం మొత్తం తెలిసిపోతుంది. థింక్ మనోహరి, ఏదో ఒకటి చెయ్యి అని మనోహరి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి దగ్గరుండి అమర్ ముఖానికి పౌడర్ రాస్తూ తల దువ్వుతూ ఉంటుంది. ఏ లూస్, ఏంటి చిన్న పిల్లల్లా తల దువ్వుతున్నావు, నాకు కుమ్ చేసుకోవటం రాదనుకున్నావా అని అమర్ అంటే, ఏమండి మీరు నలుగురు పిల్లల తండ్రి అయినా కూడా చూడటానికి ముద్దు ముద్దుగా చిన్న పిల్లల్లానే కనిపిస్తూ ఉంటారండి, నాకు ఇలా రెడీ చేయాలనిపించింది, రెడీ చేస్తున్నాను అని బాగి అంటుంది. ఏంటి ఇలా తల దువ్వడం, పౌడర్ పోయటమా, ఒక పని చెయ్యి, బుగ్గన చుక్క కూడా పెట్టి చేతిలో లాలీపాప్ పెట్టు, ఇక్కడే కూర్చొని తింటూ ఉంటాను అని అమర్ అంటే, సరేనండి అంటూ బాగి వెళ్తూ ఉంటే, ఏయ్ లూస్ ఎక్కడికి అని అమర్ అంటాడు. లాలీపాప్ లాలీపాప్ అని బాగి అంటుంది. అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే బాగి తన కంటి కాటుక తీసి అమర్కి బుగ్గన చుక్క పెడతానంటూ ఏడిపిస్తూ ఉంటుంది. అమర్ ముఖాన్ని అందించకుండా దూరం దూరం జరుగుతూ ఉంటారు. చివరికి బాగి కొంచెం తిప్పలు పెట్టేసి అమర్ చెవి పక్కన దిష్టి చుక్క పెడుతుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఏమండి మీరు చాలా ముద్దొస్తున్నారు అని మెటికలు విరుచుకుంటూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి నాకు కాఫీ పెట్టిస్తే నేను తాగి ఆఫీస్కి బయలుదేరుతాను అని అమర్ చెప్పడంతో అలాగేనని బాగి వెళ్తుంది. తర్వాత గదిలో చిత్ర రెడీ అవుతూ ఉంటుంది. అమర్ కాన్సన్ట్రేషన్ని మొత్తం కూడా మార్చేయాలంటే చిత్రనే కరెక్ట్. ఇంట్లో సమస్యలు వచ్చాయంటే బయట వాటి గురించి అమర్ పెద్దగా పట్టించుకోరు, ఈ లోపల నేను తప్పించుకోవచ్చు అని మనోహరి అనుకుంటూ చిత్ర అంటూ మనోహరి పిలవటంతో, రా మనోహరి, ఈరోజు వినోద్ నన్ను కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకువెళ్తానన్నాడు, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని చిత్ర అంటే, ఏంటి నీ కోరికలు మరి ఇంత చిన్నవా అని మనోహరి అంటుంది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు మనోహరి అని చిత్ర అంటే, చూడు రెస్టారెంట్కి వెళ్ళటం దీనికోసమే నన్ను వినోద్ని పెళ్లి చేసుకుంది, నీ గురించిన అన్ని నిజాలు కూడా అమర్కి తెలుసు, ఇప్పుడు నువ్వే నగలు కొట్టేయబోయావని, నువ్వు ఎలాంటి దానివో అమర్కి అన్ని నిజాలు తెలుసు కాబట్టి ఏదో ఒక రోజున వినోద్కి నిజం చెప్పేశాడే అనుకో, అప్పుడు వినోద్ నీకు విడాకులు ఇచ్చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదంతా జరగకూడదంటే నువ్వు వినోద్ని ఒప్పించి ఒక బిజినెస్ నీ పేరు మీద స్టార్ట్ చేసుకో, అప్పుడు నీకు వినోద్ విడాకులు ఇచ్చిన ఆ బిజినెస్ మొత్తం నీ పేరు మీద ఉంటుంది కాబట్టి నీకు ఎలాంటి డోకా ఉండదు అని మనోహరి అంటుంది. ఇప్పుడు బాగి అమర్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయటానికి అడ్డుపడచ్చు, నువ్వు అందుకోసం ఏమైనా చేయటానికి రెడీగా ఉండాలి, సునామీ అయినా సృష్టించి నువ్వు నీ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని మనోహరి అనడంతో, నన్ను ఇరికించటానికి నువ్వేది ప్లాన్ చేయటం లేదు కదా అని చిత్ర అంటే, ఇందులో నీకు లాభం తప్పిస్తే ఏమీ కూడా నష్టం ఉండదు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని మనోహరి వెళ్తుంది. నువ్వు వింటే విను, లేకుంటే లేదు, నీ ఇష్టం అని మనోహరి వెళ్ళి వెంటనే రణవీర్కి కాల్ చేస్తుంది. చూడు రణవీర్, నువ్వు కొన్ని రోజులు అంజు ప్రయత్నాలు అన్నీ కూడా మానుకో, లేకపోతే అమర్ వల్ల నీ ప్రాణాలే పోతాయి, కొంచెం ఉండి ఉంటే నువ్వు దొరికిపోయి ఉండేవాడివి, నీకు కూడా ఆ విషయం తెలుస్తోంది కదా, నువ్వు అంజు విషయం పక్కన పెట్టేసి నా కూతురు దుర్గా ఎక్కడ ఉందో చెప్తావా లేదా అమర్, లేకుంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, అరెస్ట్ చేయిస్తాను, నా కూతుర్ని దత్తత తీసుకొని చంపేశావా అని నువ్వు నిందించటం మొదలుపెట్టు, అప్పుడు అమర్కి నిజం తెలిసి ఉంటే నీ కూతురు దుర్గని నీకు అప్పచెప్తాడు, లేకుంటే వెతకటం మొదలు పెడతాడు, ఈ మధ్యలో నువ్వు అంజలిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, అమర్ ఫోకస్ అంతా దుర్గ మీద ఉంటుంది కాబట్టి అని మనోహరి అనడంతో, ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇందులో నీకొచ్చిన లాభం ఏంటి మనోహరి అని రణవీర్ అంటే, నేను సలహా ఇచ్చినప్పుడు అది తీసుకోవాలి, అంతేకాని ఎందుకు ఏంటి అని ప్రశ్నించకూడదు, ఉంటాను రణవీర్ అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత తల్లి దీవెన ఆశ్రమంలో వార్డెన్ మేడం మనోహరిని తలుచుకుంటూ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రణవీర్ రేపటి ఎపిసోడ్లో అమర్ని అరెస్ట్ చేయిస్తానని వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.